గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. ఏపీ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ బ్యానర్ ఐటంగా వైకాపాది మాఫియా రాజ్యం అన్నటువంటి హెడ్లైన్తో భూమి, ఇసుక, మద్యం పేరుతో దోచేస్తున్నారు అనే ట్యాగ్తో ఈ వార్తను హైలైట్ చేశారు. నిన్న ప్రధాని ఎన్నికల పర్యటనలో భాగంగా ఏపీలో పర్యటించి సభలో మాట్లాడినటువంటి విషయాలన్నింటినీ కూడా ఇక్కడ ప్రస్తావిస్తూ ఈ వార్తని హైలైట్ చేస్తూ ఈనాడు బ్యానర్ ఐటంగా ఇచ్చింది. సర్కార్లోనే మద్యం సిండికేట్, నిధులిచ్చినా పోలవరం నిర్మించలేకపోయారు. వైకాపా మంత్రం అవినీతి అవినీతి అవినీతి. చంద్రబాబు హయాంలో రాష్ట్రానిది ఉత్తమ స్థానం, జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన ప్రధాని అంటూ ఈ వార్తను హైలైట్ చేసింది ఈనాడు. ఇక జగన్ ఓ ఊసర వెళ్లి నోరు తెరిస్తే అబద్దాలే, వైఎస్ మరణానికి రిలయన్స్ కారణమని జగన్ అంటే నిజమే అనుకున్నాం. వివేక హత్యలో చంద్రబాబు హస్తం ఉందన్నా నమ్మాం. అవన్నీ అబద్దాలని ఇప్పుడు తెలిసింది. కడపలో న్యాయానికి నేరానికి జరుగుతున్న పోరాటంలో గెలిచేది నేనే అంటున్నారు షర్మిల. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. మాఫియా రాజ్, కరప్షన్ కింగ్, జగన్ ప్రభుత్వంపై ప్రధాని మోదీ నిప్పులు. ఏపీలో ఇసుక, లిక్కర్, భూ మాఫియా అంటూ వార్తను హైలైట్ చేస్తూ ఆంధ్రజ్యోతి ఇదే వార్తను బ్యానర్ ఐటంగా ఇచ్చింది. మద్యం నిషేధం అని చెప్పి మద్యం వ్యాపారం, అవినీతి తప్ప మరేమీ తెలియని జగన్, మేలు చెయ్యరు, డబ్బులొచ్చే పనులే చేస్తారు, 5 ఏళ్లు అధికారం అప్పగిస్తే వృధా చేశారు, చంద్రబాబు హయాంలో అభివృద్ధిలో అగ్రస్థానం, వైసీపీ వచ్చాక గాడి తప్పిన పురోగతి, మోదీ గ్యారంటీ, బాబు నాయకత్వం అని చెప్పేసి పవన్ అదేవిధంగా అటు ప్రధాని చేసినటువంటి వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేస్తూ ఈ వార్తనే బ్యానర్ ఐటంగా ఆంధ్రజ్యోతి ఇచ్చింది. ఇక జగన్ సీన్ అయిపోయింది, వైసీపీ ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినా ప్రయోజనం లేదు అంటున్నారు చంద్రబాబు నాయుడు. మరోవైపు జగన్ బేల మాటలు, ఈసీ చర్యలపై ఆక్రోశం, ఎన్నికలు సక్రమంగా జరుగుతాయనే నమ్మకం సన్నగిల్లుతోందంటూ జగన్ అని చెప్పేసి వార్తను ఒకటి ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది. సీఎస్ జోరుకు ఈసీ కళ్లెం, పోలింగ్ వేళ వైసీపీ కోసం పలు ప్రతిపాదనలు. నెక్స్ట్ సాక్షి చూద్దాం. ఇక్కడ కూటమి కుట్రలు అంటూ రేపల్లె, మాచెర్ల, మచిలీపట్నం ఎన్నికల సభల్లో సీఎం జగన్ ధ్వజమెత్తారు అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. ఇప్పటికే కొనసాగుతున్న పథకాలను అడ్డుకుంటారా? ఎన్నికల కమిషన్పై తీవ్ర ఒత్తిడి తెచ్చి ఆపేస్తారా? ఇష్టానుసారంగా అధికారులను మారుస్తున్నారు. ఎన్నికలు బాగా జరుగుతాయనే నమ్మకం సన్నగిల్లుతోంది. పేదలకు మంచి చేసే మీ జగన్ ఉండకూడదని ఇవన్నీ చేస్తున్నారు అంటూ నిన్న రేపల్లె, మాచెర్ల, మచిలీపట్నం ఎన్నికల సభల్లో సీఎం జగన్ మాట్లాడినటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ ఇదే బ్యానర్ ఐటంగా ఇచ్చారు. కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ ఒక్కటే, వీటి వల్ల అవినీతి తప్ప ఒరిగిందేమీ లేదు. బీజేపీ మంత్రం అభివృద్ధి, వైఎస్ఆర్సీపీ మంత్రం అవినీతి అంటూ నిన్న ప్రధాని సభకు సంబంధించినటువంటి వార్తను హైలైట్ చేస్తూ వార్తను ఇచ్చారు. ఇక తెలంగాణ వార్తా విశేషాలు చూద్దాం. ఇక్కడ ముందుగా ఈనాడులో నా అరెస్టుకు మోదీ కుట్ర అంటూ కేసీఆర్ మాట్లాడినటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ నేనెక్కడా అవినీతి చేయలేదు కాబట్టే వాళ్లకు దొరకలేదు. మోదీ వికృత రూపానికి నిదర్శనం ఢిల్లీ మద్యం కేసు. అందులో కవిత నిరికించారు. 10 ఏళ్ల ఈ పాలనలో అద్భుతాలు సృష్టించాం. 5 నెలల పాలనలోనే ప్రజల్ని కాంగ్రెస్ రాచి రంపాన పెడుతోంది. ఈ ప్రభావం ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా కనిపిస్తుంది. రెఫరెండం అన్న సీఎం తోక ముడిచారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో అనిశ్చితి, కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే, బీఆర్ఎస్ఏ తెలంగాణకు శ్రీరామ రక్ష. ఇక మతపరమైన రిజర్వేషన్లకే బీజేపీ వ్యతిరేకం. కాంగ్రెస్, బీఆర్ఎస్ కుటుంబ అవినీతి పార్టీలు అని జేపీ నడ్డా ఏదైతే పెద్దపల్లి, చౌటుప్పల్, నల్లగొండ జనసభల్లో జేపీ నడ్డా మాట్లాడారో అవే ఇక్కడ హైలైట్ చేస్తూ వార్తనిచ్చారు. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం, వాటికి మాత్రమే వ్యతిరేకం, రిజర్వేషన్లకు కాదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలు అని చెప్పేసి అన్నారు. మోదీ హయాంలోనే అభివృద్ధి జరిగింది. ఏబీసీ పార్టీలు తబ్లిగీ జమాత్ ఎజెండాను అమలు చేస్తున్నాయి అని చెబుతూ వార్తనిచ్చారు. ఇక మోదీ గ్యారంటీకి కాలం చెల్లింది, అభివృద్ధికి నిధులివ్వని భాజపాకు కర్రు కాల్చి వాత పెడతాం, కేసీఆర్, కేటీఆర్లు చెల్లని రూపాయలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజం. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం.
పైన పేరు పక్కనే టాప్లో ఎండలకు కాస్త బ్రేక్, 3 రోజుల పాటు వానలు. నేడు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, రేపు ఎల్లుండి ఓ మోస్తారు వానలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చాలా చోట్ల 46 డిగ్రీలకు పైగానే నమోదు. బై బై మోదీ, బీసీ ఎస్సీ ఎస్టీలు ఆయన్ను గద్దె దించనున్నారు. మోదీ 10 ఏళ్ల పాలనలో పాకిస్తాన్ బంగ్లాదేశ్ కన్నా భారత్ అధ్వానం. బీఆర్ఎస్ సచ్చిన పాము, దాని గురించి మాట్లాడేది దండుగే. ఈటెల కేసీఆర్ బొమ్మ బొరుసులు, పంపకాల్లో తేడాలొచ్చి విడిపోయారు. హైదరాబాద్ రోడ్ షోలో రేవంత్. కవితకు మళ్లీ నిరాశే అంటూ ఈడీ సీబీఐ కేసుల్లో బెయిల్ తిరస్కరణ. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం, ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెసే. ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్లతో కోత పెట్టింది. రాముడికి సనాతన ధర్మానికి కాంగ్రెస్ వ్యతిరేకం. ప్రధాని మోదీ పాలనలో అగ్రగామిగా భారత్ అంటున్న జేపీ నడ్డా. ఇక సంజయ్ యూత్ ఐకాన్ అంటూ మోదీ మదిలో ఆయనకు ప్రత్యేక స్థానం. బండి స్ఫూర్తితోనే పాదయాత్ర చేశా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై. మేడిగడ్డ వైఫల్యానికి నిర్మాణ సంస్థే కారణం, బ్యారేజ్ పునరుద్ధరణ బాధ్యత ఆ సంస్థదే తేల్చి చెప్పిన జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ. ప్రాంతీయ పార్టీలు సంకీర్ణమే, కేంద్రంలో బీజేపీ కాంగ్రెస్లో ఏ పార్టీకి పూర్తిస్థాయి మెజారిటీ రాదు అంటున్నారు కేసీఆర్. సో సంకీర్ణ ప్రభుత్వమే కొలువుదీరబోతుంది అని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. ఇక్కడ కేసీఆర్ గర్జన, రైతు బంధు జమ. దెబ్బకు దయ్యం వదిలింది. కేసీఆర్ రోడ్డెక్కంగానే ముఖ్యమంత్రికి వణుకు మొదలైంది. అందుకే ఆగ మేఘాల మీద రైతు బంధు డబ్బులు వేస్తున్నాడు. 5 ఎకరాలు దాటితే ఇయ్యనన్నోడు రైతులందరికీ ఇస్తున్నాడు. రైతు బంధు లెక్క పథకాలన్నీ రావాలంటే బీఆర్ఎస్ గెలవాలి అంటున్నారు కేసీఆర్. 5 ఎకరాలతో ఆగేది అందరికీ పడ్డది. నాడు అడ్డుపడ్డ కాంగ్రెస్, నేడు వేయించిన బీఆర్ఎస్. 5 ఎకరాలకే రైతు బంధు ఇవ్వాలని రేవంత్ సర్కార్ యోచన. డిసెంబర్లో జమ చేయాల్సిన నిధుల విడుదలలో జాప్యం. ఎన్నికల ప్రచారంలో సర్కార్ తీరును ఎండగట్టిన కేసీఆర్. సీఎం కేజ్రీవాల్ పై ఎన్ఐఏ కేసు, కేంద్రానికి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సిఫార్సు. ఆప్కు ఖలిస్తానీ నిధుల ఆరోపణలపై విచారణ జరిపించాలని హోంశాఖకు లేఖ. ఇక రేవంత్ సర్కార్ కరెంటు కాపల. కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా విచిత్ర పరిస్థితులు. సభలు, రోడ్ షోల దగ్గర విద్యుత్ సిబ్బంది మోహరింపు. ఎన్నికల ర్యాలీల్లో పోలీస్ శాఖకు ధీటుగా విద్యుత్ శాఖ గస్తీగాస్తోంది. ఇప్పటికే పలు సభల్లో పవర్ కట్తో సర్కార్కు తలవంపులు తప్పలేదు. ఎన్నికల వేళ రాజకీయంగా నష్టం జరుగుతుందని దడపుడుతోంది అంటూ రాష్ట్ర వ్యాప్తంగా విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సభలు, రోడ్ షోల దగ్గర విద్యుత్ సిబ్బంది మోహరిస్తున్నారు అంటే పోలీస్ శాఖకు ధీటుగా విద్యుత్ సిబ్బంది కూడా మోహరిస్తున్నారు అని చెప్పేసి ఈ వార్తను నమస్తే తెలంగాణ ప్రచురించింది. వెలుగు చూద్దాం. ఇక్కడ పేరు పక్కన పైన టాప్లో ఇవాళ రేపు భారీ వర్షాలు, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ. భగ్గుమన్న ఉత్తర తెలంగాణ, కాస్త చల్లబడ్డ దక్షిణ జిల్లాలు. జగిత్యాల జిల్లా అల్లీపూర్లో 46.8 డిగ్రీలు, అటు పెద్దపల్లి, కరీంనగర్, మంచిర్యాల జిల్లాలో 46కు పైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి అంటూ వార్తను హైలైట్ చేసింది వెలుగు. ఇక బ్యానర్ ఐటం విషయానికి వస్తే మోదీ గ్యారంటీలకు వారంటీ లేదు అన్న రేవంత్ రెడ్డి మాటలను హైలైట్ చేస్తూ బీజేపీ పని ఖతం, కేంద్రంలో వచ్చేది కాంగ్రెస్ సర్కారే అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. మోదీ చెప్పిన ఏటా 2 కోట్ల జాబ్స్ ఏడిగిపోయినాయి. అత్యధిక నిరుద్యోగులున్న దేశంగా భారత్ను మార్చిండు. హంగర్ ఇండెక్స్లో మనకన్నా పాకిస్తాన్, బంగ్లాదేశ్ బెటర్గా ఉంది. రాష్ట్రానికి మోదీ ఇచ్చింది గాడిద గుడ్డు. బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టాలి. కేంద్ర మంత్రిగా అంబర్పేట బ్రిడ్జిను కూడా కిషన్ రెడ్డి పూర్తి చేయలే. హైదరాబాద్కు వరదలొస్తే అనా పైసా పేదలకు ఇప్పించలే. బండిపోతే బండి, గుండుపోతే గుండిస్తానన్న సంజయ్ పత్తాలేడు. బీఆర్ఎస్ సచ్చిన పాము, ఆ పార్టీ గురించి మాట్లాడు వేస్ట్ అంటున్న రేవంత్ రెడ్డి. కవితకు నో బెయిల్, సీబీఐ ఈడీ కేసులో మరోసారి నిరాశ. ఇక రైతు భరోసా వచ్చింది, అన్నదాతల అకౌంట్లో 2వ విడత డబ్బులు జమయ్యాయి అంటూ వార్తను హైలైట్ చేసింది వెలుగు. ఇక మోదీతో సబ్కా వికాస్ కాదు, దేశ్ కా సత్యనాశ్, అచ్చేదిన్ కాదు, అంతా సచ్చేదిన్ అంటున్న కేసీఆర్. రిజర్వేషన్లపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందన్న జేపీ నడ్డా. ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు.